గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం జూన్ 12వ తేదీన మా పాఠశాలలు తెరిచే రోజున డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన సంతకం పెట్టారు. ఇప్పటికీ 11 నెలలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు ఎలాంటి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకు వెళ్ళలేదు. అదే సందర్భంలో మెగా డిఎస్సి పేరుతో 16,000 పోస్టులు అన్నారు. 16,000 పోస్టులను ప్రకటన చేయనప్పుడు 13,000 కుదించారు. మరి ఈరోజు జీవో నెంబర్ 19, 20, 21 ఈ మూడింటిని విధులు చేసిన తర్వాత ఇంకాను 11,000 మంది ఉపాధ్యాయులు మిగులుగా ఉంటారంటున్నారు. అంటే ప్రభుత్వము జిమ్మికలు చేస్తూ ఉంది. ఉపాధ్యాయులకు సమాజానికి మేము ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేస్తున్నామని చెప్పి దగా చేస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా వారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు సమాంతర మీడియాన్ని తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉండి తెలుగు లేకపోవడం దారుణంగా ఉంది. చిత్తూరు జిల్లాలో తమిళ మీడియం ఉంది, అనంతపురం జిల్లాలో కన్నడ ఉంది, శ్రీకాకుళంలో ఒరియా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో తెలుగు ఏమైంది? ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వెంటనే చొరవ తీసుకుని అసెంబ్లీలో తెలుగు మీడియం కొనసాగిస్తాము అంటూ ప్రకటించారు. ఆ పోస్ట్ కూడా భర్తీ చేస్తామంటూ లోకేష్ ప్రకటించారు. ఇప్పుడేమో అది ఎక్కడ కనిపించట్లేదు. ఎస్, మీరు చెప్పింది వాస్తవమే. అసెంబ్లీలో ఓ రకంగా, కింద క్షేత్రస్థాయిలో ఓ రకంగా మా ఉపాధ్యాయ లోకము సమాజాన్ని కలుపుకొని భాగస్వామ్యం చేసి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. యనమణిగండన్, యూటీఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. యూటీఎఫ్గా మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎలా ఉండాలంటే పేద పిల్లలు చదివేటటువంటి ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి తప్ప ఆ ప్రభుత్వ పాఠశాలని నశించ చేసేటట్లుగా ఉండకూడదు. మీరు తీసుకునేటటువంటి విధి విధానాలు ఏముంటుందంటే చేప కింద నీరులాగా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులు వెళ్ళేదానికి సూచికంగా ఉందే కానీ ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే విధంగా లేదని తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పాలకులు, అధికారులు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా అన్ని ప్రాథమిక పాఠశాలలో 1:20 రేషియోలో ఉపాధ్యాయులు నియమించాలని, ఉన్నత పాఠశాలలో 45 మంది పిల్లలు పెంచిన తర్వాత 2వ సెక్షన్ని ప్రారంభించాలని, అదేవిధంగా అన్ని మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ఎడ్జిటీలకు పిఎస్హెచ్ఎంగా పదోన్నతులు కల్పించి హెచ్ఎం పోస్ట్ ఇవ్వాలని, ఈ విధంగా అనేక రకాలమైనటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ బడులని కాపాడాలని యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలిచాం. అదేమంటే ప్రమోషన్లు, బదిలీలు, జీవోలు ఇచ్చారు. ప్రమోషన్లు అసంబద్ధంగా ఉన్నాయి, అలాగే బదిలీలు కూడా అసంబద్ధంగా ఉన్నాయి. మేము క్లాస్కి ఒక టీచర్ ఉండాలని కోరాం. అలాగే హై స్కూల్స్లో 45 ఒక టీచర్ అడిగాము. ఇప్పుడు ఒక టీచరు 53 మందికి ఒక టీచర్ అంట. అది పక్కన పెడితే ఇప్పుడు ఏవైతే ఈ రేషనలైజేషన్ పాయింట్స్ ఉన్నాయో దానిలో అసంబద్ధాలు ఉన్నాయి. టీచర్లు అందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. స్పౌస్ పాయింట్లు ఇచ్చారు కానీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఇలాగా బదిలీలు చాలా అసంబద్ధంగా ఉన్న, మళ్ళీ అలాగే బోత్ మీడియా పెట్టమని అడిగాం. చుట్టుపక్కల రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అక్కడ బోత్ మీడియా ఉంది. అంటే మాతృభాషలో విద్యా బోధన, మాతృభాషలో రాసుకునే రైట్ పిల్లోడికి ఉంది, మాతృభాషలో రాయించుకునే ఇది పేరెంట్స్కి ఉంది. కానీ అదంతా పక్కన పెట్టేసి సింగిల్గా చేసేసారు. అంటే ఇంగ్లీష్ మీడియమే ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడిది అంటే తెలుగునాడు, తెలుగు ఉపాధ్యాయ సంఘం అని చెప్పి, మరి ఇప్పుడు వీళ్ళు చేసిందేంటి? బోత్ మీడియా పెట్టకుండా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పెట్టడంలో పిల్లలందరూ కూడా విద్యకు దూరం అయిపోతారు. అలాగే ఒక క్లాస్ టీచర్ కూడా పక్కన పెట్టారు. క్లాస్కి 45 మంది టీచర్లు లేకుండా క్లాస్కి 53 మంది టీచర్లను పెట్టి ఇప్పుడు ఈ బదిలీ చేస్తున్నారు. విద్యార్థుల్ని 53 మంది టీచర్లకి ఒక ఉపాధ్యాయుడంట. అంటే ఇప్పుడు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నారో వాళ్ళని ప్రైమరీ స్కూల్కి హెచ్ఎంలు పంపిస్తున్నారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు అనేది ఒక అదనపు పోస్టు. అది వాళ్ళు హెచ్ఈటీలుగా ఉన్న వాళ్ళు ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా వెళ్తారు. కానీ వీళ్ళు ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో 6th నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళని ప్రైమరీ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇలాగే చాలా అసంబద్ధాలు ఉన్నాయి. ఆ అసంబద్ధాలన్నీ కూడా సవరించి మెరుగైన బదిలీలు చేయాలని, మెరుగైన ప్రమోషన్లు ఇవ్వాలని, క్లాస్కి ఒక టీచర్ ఉండాలని, క్లాస్కి 45 మందికి ఒక స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలని, ఇవన్నీ కూడా అసంబద్ధాలన్నీ తొలగించి మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు. మేము ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనుకుంటున్నాం. ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ టీచర్స్కి న్యాయం చేయాలని, ఎవరైతే ఆందోళనతో ఉన్నారో, బదిలీల్లో ఆందోళన పొందుతూ ఉన్నారో,
ప్రమోషన్లో ఆందోళన పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సబబుగా సజావుగా జరిగేటట్టు జీవోలు మార్చాలి. థ్యాంక్ యూ సో మచ్.